హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్లెట్స్ తోటి దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా దోశ చేసుకోవడం వల్ల చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో, చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొర్రలు సాములు ఉంటాయి కదా, వాటిని అయితే ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి. కొర్రలు సాములు అయితే రెండు కలుపుకొని వేసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి 4-5 సార్లు అయితే, ఎందుకంటే ఇందులో కొంచెం డస్ట్ అలా ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోండి. ఇలా 4-5 టైమ్స్ నీట్గా కడుక్కోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అయితే నేను కొర్రల సాములు తీసుకున్నాను కదా, సగం కప్పు వరకు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం ఒక చిన్న కప్పు అండి, చూడండి సగం కప్పు కంటే చాలా తక్కువ, పావు కప్పు అనమాట, పావు కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యము. ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి ఎంత డస్ట్ ఉంటుందో ఇందులో. నీట్గా ఇంకొక 2 టైమ్స్ అయితే వాటర్ పోసుకొని కడుక్కుంటున్నాను. ఈ కొర్రలు సాములు తింటే హెల్త్కి చాలా మంచిదండి. మనం డైరెక్ట్గా రైస్ అలా కూడా వండుకొని తినొచ్చు, లేకపోతే ఇలా దోశలు చేసుకోవచ్చు. ఇలా దోశలు చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకుంటున్నా. ఇలా మెంతులు వేయడం వల్ల దోశలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది ఒక 12 గంటల పాటు బాగా నానాలండి, అప్పుడే ఇది మెత్తగా పేస్ట్లా అయితే అవుతుందన్నమాట. ఈ కొర్రలు సాములు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చాలాసేపటి వరకు నానబెట్టుకోవాలి. చూడండి ఇలా మెంతులు అయితే పైకి వచ్చాయి కదా, వీటిని చేతితో అయితే ఒకసారి ఇలా అనేస్తున్నాను అనమాట. వీటిని 12 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇలా 12 గంటలు నానిన తర్వాత చూడండి ఇలా నానాయన్నమాట బియ్యము అవన్నీ. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మనం మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకొని ఇలా అయితే చేసుకున్నాను పిండిని అయితే. ఇలా చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే కొంచెం లూజ్గా చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని లూజ్గా అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే దోశలు చేయడానికి రావాలి కాబట్టి కొంచెం లూజ్గా చేసుకున్నాను. చూడండి ఇలా ఈ మాత్రం వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దోశల పెంక అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇలా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అన్నా లేదంటే వాటర్ అన్నా చల్లుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయతో అయితే ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఆయిల్ని అయితే. ఆయిల్ అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఆయిల్ బదులు వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల దోశలు కూడా టేస్టీగా వస్తాయి. చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే నేను పిండిని తీసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ అయితే వేసుకున్నాను. చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా దోశలాగా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కూడా వస్తాయన్నమాట ఈజీగా. ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. అలాగే కొందరైతే కారం కూడా చల్లుకుంటారు. నేనైతే కారం అట్లా ఏం వేస్తలేనండి, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాను కాబట్టి. చూడండి ఇలా ఇదంతా కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కాలిందో కదా. అంతే అండి, మన కొర్రలు సాముల దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి పల్లి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా మనం హెల్తీగా ఫుడ్ తింటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.